వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ షాహిదా. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాం. అదేంటంటే స్టూడెంట్స్కి స్కిల్స్ ఇంపార్టెంటా లేకుంటే ఒక మంచి బ్రాండెడ్ కాలేజ్లో చదువుకోవడం ఇంపార్టెంటా? ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి వచ్చే క్వశ్చన్ అండి. స్పెసిఫిక్గా ఈ టాపిక్ మనం మాట్లాడడానికి గల రీజన్ ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం వీడియోస్ చేసినప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా కొంచెం మంచి కాలేజీలకు వెళ్ళండి, మంచి కాలేజీలో చదువుకుంటే కొంచెం టైర్ 1 కాలేజెస్లో కొంచెం మంచి బ్రాండెడ్ ప్రెస్టీజియస్ కాలేజ్ చదువుకున్నట్లయితే మీకు కెరీర్ బాగుంటుంది అనేది ఎక్కువగా చెప్తూ ఉంటాను నేను. ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లలు కింద కామెంట్ చేసినప్పుడు చూస్తే మన స్టూడియోలో ఉన్నటువంటి మన ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు నన్ను, సార్ చాలామంది పేరెంట్స్ కింద, సార్ చిన్న చిన్న కాలేజీల్లో కూడా చదివినప్పటికీ కూడా డెఫినెట్గా మంచి మంచి పొజిషన్కి చాలామంది వెళుతున్నారు కదా, మీరు ఎందుకని మంచి కాలేజీలో చదవాలని చెప్పేసి అంటారు. ఎక్కువ కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్లో చిన్న కాలేజీలో చదివినప్పుడు కూడా స్కిల్స్ వస్తాయి కదా, స్కిల్స్ వచ్చినప్పుడు ఆ స్కిల్స్తో వాళ్ళకి జాబ్ వస్తుంది కదా, దానికి పెద్ద కాలేజీలో చదవాల్సిన అవసరం ఏముంది, స్కిల్లే ఇంపార్టెంట్ కాబట్టి కాలేజీతో పని లేదు అన్నది చాలామంది యొక్క వాదన. మోస్ట్లీ ఎక్కువగా సీట్లు రాని వాళ్ళు అలా అనుకుంటారు. అంతే కదా, వచ్చినాడు మంచి కాలేజీకి అలాగే వెళ్ళిపోతాడు. అంతే కదా, ఐఐటి ముంబైలో సీట్ వచ్చినాడు మానుకుని సిబిఐటీకి మల్లారెడ్డికి వెళ్ళదు కదా, వచ్చినాడు అలాగే మంచి కాలేజీకి వెళ్ళిపోతాడు. ఆబ్వియస్గా రాని వాళ్ళకి ఉన్నటువంటి ఒక బేసిక్ డౌట్ అది. ఈ స్పెసిఫిక్గా దీంట్లో రెండు యాంగిల్స్ మనం అర్థం చేసుకో, రెండు ఇంటర్లింక్డ్ అండి, స్కిల్ అండ్ కాలేజీ బ్రాండ్ అనేది. ఎప్పుడు కూడా కాలేజీ బ్రాండ్ వల్ల అడిగి ఉద్యోగం రాదండి, స్కిల్ వల్లే వస్తుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు ఎక్కడ చదవండి, మీరు వెళ్ళి ఎంఐటీలో చదవండి, లేకపోతే స్టాన్ఫోర్డ్లో చదవండి, లేదా ఇక్కడికి వచ్చి ఐఐటి మద్రాసులో చదవండి, లేకపోతే ఇంకోటి ఏదో కాలేజ్లో చదవండి, ఫైనల్గా ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి వాడికి ఉన్నటువంటి స్కిల్ ఏంటో ఉంది, ఏదవుతుందో స్కిల్ ప్రూవ్ చేసుకుంటేనే జాబ్ వస్తుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది. దానికి ఒక అడుగు ముందుకు వచ్చినట్లయితే అసలు స్కిల్ ఎక్కడ వస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. అది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, స్కిల్ ఎక్కడ వస్తుంది. స్కిల్ రావాలి అంటే స్కిల్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉండాలి. అంతే, అదే నేను పలానా చోటన్నది పక్కన పెడతాం. స్కిల్ రావాలి అంటే స్కిల్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అంటే అర్థం ఏంటి, ఎక్కడ మంచి మాస్టర్లు ఉన్నారు, ఎక్కడ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆపర్చునిటీసే మ్యాటర్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ వరల్డ్లో. ఒక 5 years 10 years బ్యాక్ ఆపర్చునిటీస్ కంటే కూడా మనం కష్టపడితే సరిపోయేది. ఆపర్చునిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడండి, ఆపర్చునిటీ లేనప్పుడు ఎందుకు పనికిరారు. మీకు ఆపర్చునిటీ ఎవరైనా ఇస్తే కదా మీ స్కిల్ బయటపడడానికి. ఆపర్చునిటీ అసలు ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు నేను పిలిచాను, మీరు వచ్చారు మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక ఆపర్చునిటీ. అసలు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మీ దగ్గర ఎంత స్కిల్ ఉంటే మాత్రం ఎవడో తెలుస్తుంది. సో ఆపర్చునిటీ కానీ, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కానీ, సమ్మర్లో చేసి ఇంటర్న్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్కి కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటం కానీ, ప్లేస్మెంట్కి ఎవడో ఒకటి రావాలి కదా, కంపెనీ వాళ్ళు వస్తేనే కదా ప్లేస్మెంట్స్ కానీ, రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కానీ, కొలాబరేషన్స్ కానీ, పార్టిసిపేట్ చేయడానికి హ్యాకథాన్స్ కానీ, టెక్ ఫెస్ట్లు కానీ, ఒక కాలేజీలో కొంతమంది తెలివైన పిల్లలందరూ కలిపి రాసి ఎగ్జామ్స్ కానీ, విత్ ఇన్ ద క్యాంపస్లోనే రకరకాల కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కానీ, బాగా చదివాడు మధ్యలో ఉంటే ఇంకా చదవాలి అన్న కుతూహలత కానీ, ఎవడో స్కిల్ వచ్చినాడు పక్కన ఉంటే ఆడి దగ్గర కొంచెం నేర్చుకుందాం అన్నటువంటి అంటించుకుని అంటే ఇది కానీ, ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు పీపుల్ ఉన్న చోటైనా, సరౌండింగ్ పీపుల్ ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడైనా, కంపెనీస్ చూసేటప్పుడు ఎలాంటి స్కిల్ సెట్ చూస్తారు, ఆ స్కిల్ సెట్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడానంటే కొన్ని ప్లేసుల్లో దొరుకుతాయని చెప్తాను అంతే. నేను బ్రాండ్ కాదు ఇక్కడ, ఇట్స్ ఎ స్కిల్ ఓన్లీ. బట్ చిన్న కాలేజీలో చదువుకున్నప్పుడు స్కిల్ వచ్చే అవకాశం ఉందా అన్నది క్వశ్చన్ మార్క్ అంతే. మీరు అనొచ్చు, సార్ చిన్న కాలేజీలో చదివినా కూడా ఒక స్కిల్ వస్తుంది కదా అని. మళ్ళీ ఎంతమంది వస్తుంది. 100 మంది ట్రై చేస్తే, ఇప్పుడు పోయారు మీరు సిబిఐటి కాలేజీకి వెళ్ళారు, లేదా ఏదో టెక్ మహేంద్రకి వెళ్ళారు, లేదా ఇంకో కాలేజీకి వెళ్ళారు, ఇవన్నీ టైర్ 3 కాలేజీకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్.
వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 100 మందిలో ఎంతమంది స్కిల్ నేర్చుకోగలుగుతున్నారు? అంటే ఇది ఏమీ లేకపోయినా ఒక ఆన్లైన్లో కూర్చున్నాం, ఆన్లైన్లో ట్రై చేసుకున్నాం, ఎవడో ప్రొఫెసర్స్కి మెయిల్స్ పెట్టుకున్నాం, నానా బాధలు పడి నానా కష్టాలు పడి ఆపర్చునిటీ లేకపోయినా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాం, నలుగురిని పరిచయం ఆడిగాడే చేసుకున్నాం, లేకపోతే ఆడ కాలేజీ లేకపోతే బయట పరిచయం చేసుకున్నాం, ఏదో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆన్లైన్లో పట్టుకున్నాం, ఒక 100 కాకపోతే 200 కాకపోతే 500 సార్లు ఇంటర్న్షిప్కి అప్లై చేసి అన్నిసార్లు 100 సార్లు రిజెక్షన్ వచ్చినా కూడా ఓపిక్గా 10 సార్లు ఇంకా ఎక్కువ అప్లై చేసి ఓపిక ఉన్నవాళ్ళు 100 నలుగురు 5 10 మంది ఉండొచ్చు. బేసికల్లీ మనకు తెలియకున్నా కూడా మన ఫ్రెండ్స్ని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి కూడా మనము ఆ మంచి కాలేజీలో ఉంటే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయంటారు. అంతే కదండి. ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ కావాలండి సమ్మర్లోను. పెద్ద కాలేజీలో ఉన్నవాడు అప్లై చేస్తే 100 అప్లై చేస్తే 2-3 వస్తాయి రిప్లై కనీసం. చిన్న కాలేజీలో 500 అప్లై చేసిన రావు. నేనేమంటున్నాను, స్కిల్ రావాలంటే ముందు ఎవడొకడో ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. మీకు పని రావాలండి, పని నేర్పోడు కావాలి కదా ఫస్ట్. కరెక్ట్. మీరు నేర్చుకోవాలని కుతూహలత ఉంది, నేర్చుకోవాలని విపరీతమైన బలమైన కోరిక ఉంది, ఏం ఉపయోగం? అసలు ముందు పనిచ్చివాడేడి? ఆ పనిచ్చి ఓడే కాలేజీ, దాన్ని బ్రాండెడ్ కాలేజీ అంటున్నాం మనం. ఇట్స్ నాట్ అంటే నేను అనేది అదేమి బ్రాండెడ్ కాలేజీలో చదవడం వల్ల మీకు స్కిల్ వస్తాను కదా. మీరు బ్రాండెడ్ కాలేజీ చదివిన అక్కడ ఉన్న ఆపర్చునిటీ వాడుకోకపోతే మరి పనికిరారు. అంటే మీరు ఐఐటి మద్రాస్కి వెళ్ళారంటే వెళ్ళిన తర్వాత మీరు వాడుకోలేదు అక్కడ ఉన్నటువంటి కాలేజీని, అప్పుడు పనికిరారు, అప్పుడు స్కిల్ లేదు. మీరు నేను ఉందని చెప్పట్లే. కానీ చిన్న కాలేజెస్లోకి వచ్చినప్పుడు మీరు స్కిల్ ఎక్వైర్ చేయడానికి పెద్ద కాలేజీలో స్కిల్ ఎక్వైర్ చేయడానికి కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ కష్టపడితే కానీ ఆ స్కిల్ రాదు. అర్థమైందా పాయింట్ మీకు లాజిక్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కాలేజీకి వెళ్ళారండి, స్కిల్ రావడానికి X కష్టపడ్డారు. చిన్న కాలేజీలో అదే స్కిల్ రావడానికి 10x కానీ 5x కానీ కష్టపడాలి, 5 టైమ్స్ కష్టపడాలి. ఎందుకని? వీడికి ఉన్నటువంటి ఆపర్చునిటీసు, వీడికి ఉన్నటువంటి ఫెసిలిటీసు, వీడికి ఉన్నటువంటి నెట్వర్కింగ్, వీడికి ఉన్నటువంటి పరిచయాలు, వీడికి ఉన్నటువంటి ఆలమనీస్ అంటే పాత స్టూడెంట్స్ యొక్క నెట్వర్కింగ్, వీడికి ఉన్నటువంటి ప్లేస్మెంట్ సెల్లో లేకపోతే ఇంకో సెల్లో ఇంకొకటి రకంగా ఉన్నటువంటి ఇది ఫ్యాకల్టీ సపోర్టు, ఇవి ఎక్కువ ఉండడం వల్ల వీడు నిజంగా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏదో రకంగా ఆపర్చునిటీ ఫాస్ట్గా పట్టేసుకుంటాడు. ఆపర్చునిటీ పట్టుకుంటేనే కదా స్కిల్ వచ్చేది. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు కంప్యూటర్ సైన్స్లో, ప్రాజెక్ట్ ఏది? ఇంకా ప్రాజెక్టే చేయడానికే ప్రాజెక్టే లేదు. ప్రాజెక్ట్ సార్ ఆన్లైన్లో చేయొచ్చు కదని చేయొచ్చు. నేను అది చెప్తున్నాను. అంటే మీరు 10 రెట్లు కష్టపడితే వస్తుంది, నేను రాదని అంటలా. అందువల్ల అదేంటి చిన్న చిన్న కాలేజీ చదివినప్పుడు గొప్పవాళ్ళు అవ్వలేదు, ఇదేంటి ఇలా చెప్తున్నారు ఏంటి అంటారు. నేను అవ్వలేదు, నేను ఎందుకంటాను? నేను చిన్న కాలేజీలోనూ 10th ఇంటర్ అక్కడక్కడ చదువుకున్నా ఉన్నాయి కదా, అవ్వపడం ఏమి ఉండదు. కానీ ఎమోషనల్గా ఏదో మాట్లాడుకోవడానికి లేకపోతే యూట్యూబ్లో కామెంట్ చేయడానికి పనికి వస్తాయి తప్ప రియల్గా చిన్న కాలేజీలో చదువుకున్నవాడికి స్కిల్ రావాలి అంటే నార్మల్ కాలేజీ వాడికి కంటే కూడా 5 రెట్లో 10 రెట్లో 8 రెట్లో 2 రెట్లో కష్టపడాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాదని చెప్పట్లేదు అసలు. మీరు అనొచ్చు నేను కష్టపడిపోతాను సార్ అని, బట్ ఎంతమంది కష్టపడితే ఎంతమందికి నువ్వు కష్టపడి మనస్తత్వం ఉన్నంత మాత్రాన్ని స్కిల్ రాదు, ఆపర్చునిటీ కూడా రావాలి కదా. ఇప్పుడు మీకు ఎంత ఓపిక ఉందో, మీకు ఎంత ఎనర్జీ ఉందో, మీరు విపరీతంగా వంట చేయగలరండి, అందంగానో వంట చేసి పెట్టగలరు. తినివడేడి? వాళ్ళు తినివడు కావాలి కదా, మీ ఉండి పెట్టడానికే తినివడేడి. సో అందువల్ల ఏంటంటేనంటే ఇక్కడ స్కిల్లా లేకపోతే బ్రాండా అంటే, బ్రాండ్ నేను అన్నాను స్కిల్లే, కానీ ఆ స్కిల్ ఎక్కడ వస్తుంది? బ్రాండ్ ఉన్న దాంట్లో వస్తుంది కాబట్టి బ్రాండ్ ఉన్నదానికి వెళ్ళమని అంటున్నాను అంతే. బ్రాండ్ వల్ల నీకు జాబ్ రాదు, మేబీ ప్లేస్మెంట్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది, బట్ కొన్ని ఐఐటీస్కి వెళ్తాడు ప్లేస్మెంట్స్కి. యాపిల్ కంపెనీ కూడా వచ్చి సిబిఐటీకో లేకపోతేనేమో మల్లారెడ్డికో లేకపోతేనేమో టెక్ మహేంద్రగా పోయి రమ్మని అంట కదా. ఆడెందుకు వస్తాడు ఈ కింద కాలేజీలకి? అంటే వాడి లెవెల్ ఆడిది, ఒక్కొక్కడు ఒక రేంజ్ కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవరో ఒక అమ్మాయి ఉంది మ్యారేజ్ చేసుకోవాలి, ఆ రేంజ్ ఉన్న అబ్బాయిని చూసుకుంటుంది, కింద ఎందుకు చూసుకుంటుంది? అలాగే కంపెనీ వాడు కూడా అటు చూసుకుంటాడు, ఏ కాలేజీకి వెళ్ళాలి ఏంటంటే ఒక లెక్క ఉంటుంది అడిగి. ఆ కంపెనీలో వాళ్ళకి అంత స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళకి కావాలి. ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఏ కాలేజీలో దొరుకుతారో తెలుసాడికి, అక్కడికి వెళ్తాడు. చిన్న కాలేజీకి వెళ్తాడు. ఇప్పుడు ట్రేడింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు జైన్ స్ట్రీట్ లాంటి పెద్ద ఫర్మ్స్ ఉన్నాయి, అక్కడ 3-4 ఐఐటీలకు వెళ్తాడు. ఐఐటీలు కూడా తిరుపతి ఐఐటి హైదరాబాద్ రాడు. ఇంకా మీరు పక్కన పెట్టండి మిగతా కాలేజీలు. ఐఐటి హైదరాబాద్ రాడు, ఐఐటి ఇండోర్ రాడు అన్నాడు. అంటే ఆడికి కూడా చిన్నది అడికి. మరి ఏం చెప్తాం? మరి బ్రాండ్ అంటే మరి నేనేం చెప్తుంది దానికి? అడిగి మరి వాడికి బ్రాండ్ అయ్యింది కదా, అడిగి బ్రాండ్ బట్టే కదా రాలేదు అక్కడికి. ఐఐటి హైదరాబాద్ తెలివైన లేరని ఎలా చెప్తారు? ఉన్నారు అక్కడ కూడా. ఇక్కడ 100 మందిలో 9 అడిగి దొరికితే మేబీ నేను ఏం మద్రాసో పోతే నాకు 6 దొరుకుతారు, 10 మంది దొరుకుతారని ఈజీ పని కదండి. 100 మందిలో ఒకటి కూడా కష్టం అండి. ఎవడ ఏడతాడండి? అంత ఓపిక ఎవరికి ఉంది? 100 మందిలో 10 మంది దొరుకుతారంటే అక్కడికి లేరుకోవడం ఈజీ. నాకు ఒకేసారి 10 మంది వచ్చేసారు కదా.
అది ఈజీ కదా. ఈజీ కదండి. ఇక్కడ కూడా తెలివైన ఉన్నాడు, ఆ 10 మంది కంటే తెలివైన ఉండొచ్చు. నేను ఎత్తుక్కుని అంత ఓపిక నాకు ఎక్కడ ఉంది? ఈజీగా క్విక్గా ఈ కాలేజీలో అయితే దొరికేస్తారు దొరుకుతారు అని ఉంటుందండి. ఇది అందువల్ల ఏంటంటే స్కిల్ మీరు అనొచ్చు, సార్ చిన్న చిన్న కాలేజీలో చదివినోడికి స్కిల్ వచ్చే అవకాశం లేదా అంటే ఉందని నేను చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఉంది. ఎప్పుడు ఉందే? మీరు నార్మల్గా టాప్ కాలేజీలో చదివేవాడితో కంపేర్ చేస్తే, కష్టంతో కంపేర్ చేస్తే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ కష్టపడాలి. ఆన్లైన్లో మీరు నేర్చుకోవాలి, ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు ఏదైనా రీసెర్చ్ ఇంటర్న్షిప్ పట్టుకోవాలంటే 100 కాదు 500 1000 మెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది ప్రొఫెసర్స్కి. పెడితే ఒకటిస్తే గొప్ప. ప్లస్ మీకు జీపీఏ 9 వచ్చినా 9.5 వచ్చినా చిన్న కాలేజీల్లో, పెద్ద కాలేజీలో 8 వచ్చినా 8 గొప్పోడికి. ఎందుకంటే టఫ్ కాలేజీ, అందులో 8 రావడం కష్టం. ఇదే ఉందండి. మీరు ఏ ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి, జీపీఏ మామూలుగా 8 to 9 వస్తూ ఉంటుంది, పెద్ద కష్టం కాదు. సరే మరి రావట్లేదు మీకు తెలియదు అని అంటారు కొంతమంది. సరే నీకే రావట్లేదంటే మరి ఐఐటి మద్రాసు ఆడెంత కష్టపడుతున్నట్టు, మరి ఆడికి 9 వచ్చిందంటేనే. ఎక్కడో ఫాల్తూ కాలేజీలో జాయిన్ అయిన 9 రావడం కూడా నాకు కష్టమేనండి, 8 కూడా రావట్లేదు, 7 కూడా రావట్లేదు అని అనుకో, నాకు నిజంగానే కష్టంగా ఉంది అనుకో, మరి ఐఐటి మద్రాసుకు 9 ఎలా వచ్చింది అంటే నీకంటే ఎంత కష్టపడి ఉంటే వచ్చి ఉంటుంది. వాడికి ఎన్ని క్విజులు, ఎన్ని అసైన్మెంట్లు, ఎన్ని సిస్టమ్ ఉంటుంది. సో కాలేజీ లెవెల్ పెరిగి కొలితే టఫ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఐఏఎస్ బెంగళూరు లేరనుకోండి 8 కూడా రాదు, టఫ్ అది. ఆయన పట్టుకొచ్చి ఇక్కడ ఎక్కడ వేసారనుకోండి, ఏ విఎన్ఆర్ఓ లేకపోతే ఏ సిబిఐటీలో పాడేశారనుకోండి ఈ కాలేజీలను, ఆటోమేటిక్గా 9.5 కాదు 10కి 10 వచ్చేస్తుంది. ఎందుకని ఇక్కడ ఈజీ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ టఫ్ ప్రాసెస్ ఉంటుందండి ఎకనామిక్స్. కానీ అందువల్ల ఏంటంటే స్కిల్లే మ్యాటర్ అండి, బ్రాండ్ కాదు. కానీ బ్రాండ్ ఉన్నటువంటి ప్రెస్టేజెస్ ఉన్నటువంటి కాలేజెస్లో చదివినప్పుడు స్కిల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. ఇట్స్ ఇంటర్లింక్డ్ అంటే. ఒకవేళ చాలామంది మీరు బయట ఏవో బీఎస్సీఓ బీకామ్లో చదువుకున్న వాళ్ళు కూడా కష్టపడి కసితో ప్రోగ్రామింగ్ నేర్చుకుని ప్లాట్ఫామ్ మీద పార్టిసిపేట్ చేసి, ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి ఇవన్నీ, కోడింగ్ ప్లాట్ఫామ్స్ అని, హ్యాకథాన్స్ అని, లేదా రకరకాలుగా చేసి వాళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకుని కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. గూగుల్ లాంటి కంపెనీస్లో, ఫేస్బుక్ లాంటి కంపెనీస్లో కూడా నార్మల్ బీఎస్సీ స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు వచ్చిన ఉన్నారు. ఉన్నారా అంటే ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారు అంటే 1000 మందిలో ఒకడు ఉంటాడు. ఆ ఒకడిని చూసి ఏదో మాట్లాడాలి కదా, వాదించాలి కదా అని వాదించడం తప్ప, నువ్వు వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటే అప్పుడు గ్రేట్నెస్. అది రియాలిటీ ఏంటంటే బెస్ట్ కాలేజెస్లో మనకి ఫ్యాకల్టీ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ వల్ల మనము ఎంతైనా నేర్చుకోగలుగుతాం, ఇంప్రూవ్ అవ్వాలి. అంతే కదండి, అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలండి స్కిల్ అంటేనే. ల్యాబొరేటరీస్ ఉండాలా, ల్యాబ్ లేకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నావు, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఎలక్ట్రానిక్స్ చదువుతున్నావు, ల్యాబ్ లేకుండానే నీకు స్కిల్ ఏంటి? రాదు. అసలు ల్యాబే లేదు కదా నీకు స్కిల్ ఉంటాకే. మీరు ఏదో కాలేజీకి పోయారు అనుకోండి, ఇక్కడ నన్ను ఏదో కాలేజీకి పోయారు, ఇది ల్యాబ్ ఏది? అక్కడ ఏ ఎంసెట్ కాలేజీకి వెళ్ళారు, ఏ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు, సరే ల్యాబ్లు ఉండవు అక్కడ. ఇంక ల్యాబ్ లేకపోతే ఇంక ల్యాబ్ నేర్పిదేవడం. అక్కడ ఫ్యాకల్టీ ఎక్కడ చదువుకున్నారు, ఫ్యాకల్టీ ఎలాంటి క్వాలిఫికేషన్, ఎక్కడ చదువుకున్నారు ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ ఉంటే కాదు కదా, ప్రతి ఓడి ఇంజనీరింగ్ చెప్తున్నాడు, అది కాదు ఇంపార్టెంట్. ఎక్కడ చదివారని అడుగుతున్నారు జనం ఇప్పుడు. ఏం క్వాలిఫికేషన్ అని ఎవరు అడగడం మానేశారు, ఎక్కడ చదివామని అడుగుతున్నారు ఇప్పుడు. దాన్ని బట్టి నేను అసెస్మెంట్ చేస్తున్నాడు అవుతున్నాడు. అదే తప్ప నువ్వు ఎంబీఏ చదివా, బీబీఏ చదివా ఎవరికి కావాలి? అదంతా చెత్త. ఎక్కడ చదివావన్న దాన్ని బట్టి నీకు అవతలకి వాల్యూ ఇస్తాడు తప్ప ఇది ఉండదండి. అందుగురించి ఏంటంటే స్కిల్ ఈజ్ క్వైట్ 100% రిలేటెడ్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్స్, రీసెర్చ్, ప్రాక్టికల్గా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ ఆ కాలేజీలో ఉండాలి. ఉన్నాయి, చేయించడానికి ట్రైనింగ్ ఇచ్చి ఫ్యాకల్టీ ఉండాలి. లేడు అయినా కూడా వస్తుందంటే వస్తుంది, వీడు ఓన్గా నేర్చుకోవాలి, ఆన్లైన్లోకి వెళ్ళి లేకపోతే ఇంకో రకంగా వస్తుంది. ఈ చిన్న చిన్న కాలేజీల్లో ఉంటమే స్టూడెంట్స్ అందరూ లేజీ పీపుల్, వీళ్ళందరూ టైంపాస్ బ్యాచ్ ఇదంతాను. వీళ్ళు మళ్ళీ ఎదిరినట్టుగా 100 మంది ఇలా ఇస్తున్నారండి కాలువలను, ఒకడో ఎదురైతే ఎదాలి. అది ఎంత కష్టం అంటే, అందరితో పాటు ఈజీ ఈదడం. ఒక్క మనిషి ఆపోజిట్లో స్విమ్ చేయాలంటే చెప్పడానికి డైలాగులు ఎన్నైనా చెప్తారు ప్రతి వాడును. నువ్వు కూర్చుని సాధించాలి. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఉంది, చక్కగాను బీటెక్లో రాస్తారండి కొంతమంది. గేట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. గేట్ ఎగ్జామ్ కూడా కూర్చొని మామూలుగా చిన్న కాలేజీలో కూడా రాయొచ్చు, వస్తున్నాయి కూడా ర్యాంకులు. కానీ ఆడి కష్టం 10 రెట్లు ఉంటుంది అన్న విషయం మర్చిపోతున్నాం మనం. నార్మల్ స్టూడెంట్కి ఆడికి పాపం ఎంతో కష్టపడితే 10 రెట్లు కష్టపడితే వచ్చిందండి. ఆయన చూసి ఈజీగా ఎవడో మణిపాల్లో చదివాడు, లేకపోతే అమృతలో చదివాడు, విఐటీలో చదివాడు, లేకపోతే పక్కన ఉన్న ఎక్కడెక్కడో కాలేజీలో చదివాడు, ఆడు కూడా గొప్పగా ఎడిగిస్తారు. అదేంటి సార్ అయ్యి ఉండొచ్చు 1000లో ఒకడో. 1000లో ఉన్నవాడిని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇలా లాటరీ టికెట్ ఎవరికి తెలియదండి, నువ్వు కొంటానంటే అలాగే లాటరీ టికెట్. అదే కష్టపడి అంటే హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఎంతో ఇంపార్టెంట్ అంటారు మీరు. స్మార్ట్ వర్క్తో పాటు అలా ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 2022 తర్వాత మారిపోయింది సినారియో. 2022కు ముందు వేరు, 22 తర్వాత ఆపర్చునిటీయే అన్నింటికంటే దండం పెట్టుకోవాలి. మీరు మీ దగ్గర సరైన తెలివి స్కిల్ లేకుండా ఆపర్చునిటీ వచ్చినా కూడా గొప్పడైపోవచ్చు. కొంతమంది కంపెనీలో చూడండి పెద్ద తెలివి ఉండదు, ప్రమోషన్ వస్తూ ఉంటాడు ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీయే బిగ్ మ్యాటర్ అంటే. నెక్స్ట్ స్కిల్.
దాంట్లో మనం ఎలా ప్రూవ్ చేసుకుంటాం అనేది అసలు ఆపర్చునిటీ రాకపోతే అసలు స్కిల్ క్వశ్చన్ ఏది ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ జనరల్గా ఏంటంటే చిన్న చిన్న కాలేజీల్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవండి. వాళ్ళకన్నా ముందు ప్రాజెక్టులు కానీ అసలు ఏమి ఉండవండి. ఇంటర్న్షిప్ అప్లై చేశారనుకోండి ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఎవడో ఇంటర్న్షిప్ ఇవ్వట్లా వీళ్ళకి. ఒకడికి వచ్చింది ఇలా గూగుల్లో ఇంటర్న్షిప్ వచ్చింది ఇలా సిబిఐటీలో చదివాడంటే ఒకడికి వచ్చి ఉండొచ్చు. వాడు చూసి నాకు అలా పెద్ద కాలేజీలతో పని లేదు, చిన్న కాలేజీలో కూడా చదువుకున్నా నాకు వచ్చింది అంటే స్కిల్ బట్టే ఉద్యోగం ఇస్తారంటే స్కిల్ బట్టే ఇస్తారు. స్కిల్ ఏది అంటున్నాను నేను ఇక్కడ. అసలు స్కిల్ లేకుండా ఎంత పెద్ద కాలేజ్ చదువు నువ్వు, స్కిల్ లేకపోతే ఎవడో ఉద్యోగం అండి. నేనే చెప్తున్నాను విషయం, స్కిల్ వద్దని నేను చెప్తాను. కానీ స్కిల్లే లేదంటాను కింద కాలేజీ వాడికి. ఎందుకంటే స్కిల్ నేర్చుకునేంత అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ అటువంటి సర్కమ్స్టాన్సెస్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి సపోర్ట్ కానీ లేకపోవడం వల్ల తెలివైనోడు కూడా స్కిల్ లేకుండా అయిపోతున్నాడు. అదే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఆపర్చునిటీ ఉన్న చోట వేస్తే, ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్ ఉందండి, ఏఐటీకి వెళ్ళాడు, ఏదో మంచి కాలేజీకి వెళ్ళాడు, ఏదో డబ్బులు ఉన్నా ఏదో యూఎస్ వెళ్ళాడు చదువుకుంటున్నాడు, పెద్ద ర్యాంక్ ఏం రాలా, కానీ ఆపర్చునిటీ వస్తే ఆడు కూడా ఎక్సెల్ అవుతున్నాడు కదా అక్కడ. వాడికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి నిరూపించుకుంటాడు. మరి అదే స్టూడెంట్కి రిజర్వేషన్ లేదనుకోండి ఏదన్నాను, ఆడు వెళ్ళలేదనుకోండి ఏదన్నాను, ఇక్కడెక్కడో ఏ చిన్న కాలేజీలో చదువుతాడు కదా, మరి మరి వాడికి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఎందుకు చేయలేకపోతున్నాడు? మరి చేయాలి కదా. మీరు చెప్పు సేమ్ లాజిక్ అనుకున్నట్లయితే సేమ్ ఒక వ్యక్తికి ఏదో 10,000 ర్యాంక్ వచ్చిందండి, ఎవడో ఐఐటీలో సీట్ వచ్చింది, సరే ఏదో రిజర్వేషన్ వల్ల వచ్చింది, సంథింగ్ వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల వచ్చింది. మామూలుగా లేకపోతే అక్కడెక్కడెక్కడే ఉండాలి, ఏ విఎన్ఆర్లోనూ లేకపోతే ఏదో సత్యభామలోనూ ఇలాంటి కాలేజీల్లో ఉండాలి. వాడు ఒకటేనా? అక్కడ ఉన్నప్పుడు కొంత మార్పు కొంత డిఫరెంట్గా అడ్వాంటేజ్ వచ్చి ఉంటుంది కదా దానికి. మరి ఇక్కడ రాలేదు కదా. స్కిల్లే మ్యాటర్ అంటే స్కిల్లే మ్యాటర్. ఇక్కడ స్కిల్ రాలేదు, అక్కడ స్కిల్ వచ్చింది. అక్కడ ఎందుకు వచ్చింది? చుట్టుపక్కల ఉన్న పీపుల్ కానీ ఆపర్చునిటీస్ కానీ మాస్టర్స్ కానీ ప్లస్ రికమెండేషన్ లెటర్స్. ఇప్పుడు ఎక్కడో ఆపర్చునిటీ కావాలండి, ప్రొఫెసర్ చెప్పాలి ఎవడొకడు, ఇప్పుడు బాబు ఈ కుర్రాడు ఎవడో కొంచెం బాగానే ఉన్నాడు, ఇటుకి ఏదైనా సమ్మర్లో ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వరా అని చెప్పాలి. చెప్పుడు ఉన్నాడు ఇక్కడ చదివి చిన్న చిన్న కాలేజీలో చదివితే. బ్రాండ్ అంటే బ్రాండ్ అని కాదండి, కాలేజీలో ఫెసిలిటీస్ లేనప్పుడు ఆబ్వియస్గానే మీకు ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా బ్రాండ్కి వాల్యూ ఇమ్మన్నాం లేకపోతే బ్రాండ్ అని కాదు నా ఉద్దేశం. స్కిల్ అన్నది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా కొంచెం మంచి కాలేజీలోనే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ బయట ఫస్ట్ జాబ్కి వచ్చినప్పుడు బ్రాండే ఇంపార్టెంట్. ఫస్ట్ జాబ్ ఎప్పుడు కూడా బ్రాండ్ చూస్తారండి. ఇది ఎవడు అవునన్నా కాదన్నా కరెక్టే. అది కొంతమంది మాత్రమే స్కిల్ అనేది చూసే అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా బ్రాండ్ అంటే మేబీ కొంతమందికి నచ్చదు ఇది. ఎందుకంటే ఎందుకు నచ్చమంటేనండి నా మాటలో 100లో 2-3 మంచి కాలేజీలు వస్తాయి, 97 మందికి రావు కదా. 97 మందికి నా మాటలు నచ్చట్లా. ఎందుకంటే 2-3 తక్కువ మంది కదా. నాకు మంచి కాలేజీ వచ్చినప్పుడు 2-3 కదండి, 2-3 నచ్చుతాను నేను. మిగతా 97 మందికి నచ్చను. ఎందుకని వాళ్ళకి రావట్లేదు కదా, ఇగో హట్ అవుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అసలు సతీష్ అన్న వ్యక్తి మాటే స్ట్రైట్ అవే ఈగోని హట్ చేస్తుంది. స్ట్రైట్ అసలు క్వశ్చనే ఉండదు. యూ టేక్ ఎనీ వీడియో స్ట్రైట్గా పాయింట్ ఈగోని హట్ చేస్తుంది నాది, నా పాయింట్ని. ఒక్కొక్కడు తీసుకుంటాడు, ఒక్కొక్కడు తీసుకోడు. మీ మీద ఫ్యాక్ట్ అంతే. అది మిగతా వాళ్ళు చదువు రాని వాళ్ళు, చదువు చేతకాని వాళ్ళు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న 4 మాట్లాడతారు. వాళ్ళు చదివేలేనుడు ఎందుకు పనికిరాడు, 4 కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు వాడును, వాళ్ళ జీవితంలో సక్సెస్ అవునాడు అలాగా. నేను అన్నీ చూసినాడు కదా. నా మాటకి ఎందుకు నేను అన్నానంటే దానికి ఏదో లాజిక్ ఉన్నట్టే కదా, తప్పకుండా ఉంటుంది కదా, లేకుండా ఎందుకు ఉంటుందండి. ఇప్పుడు జనాలు అందరూ 5 ఏళ్ల పాటు జేఈ ఎగ్జామ్ కింద చదువుతున్నారు, కాలేజీ గురించి చదువుతున్నారు, కోర్సు గురించి కాదు. మంచి కాలేజ్లో సీట్ రావాలని, కోర్సు గురించి కాదు. దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద కాలేజ్, నాట్ ఫర్ ద కోర్స్. కోర్స్ ఏముందండి, మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళినా అరోరాకి వెళ్ళినా వస్తుంది సీట్. అది కోర్స్ కాదు కదా, కాలేజీ గురించి ట్రై అవుతున్నారు. అందుగురించి ఎందుకంటేనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రాండ్ చూపించుకుని జాబ్ తెచ్చుకుందామని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ హెక్టిక్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. రోజు డైలీ వర్క్స్ ఉంటాయి, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బోల్డ్ హ్యాకథాన్స్ ఉంటాయి, బోల్డ్ కాంటెస్ట్లు ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయండి ఇవన్నీ. ఇందులో ఎక్కడో చోట పాపం స్కిల్ నేర్చుకుంటాడు, కొంచెం లేజీగా ఉన్నా కూడా నేర్చుకోగలడు. చిన్న చిన్న కాలేజీలో కూడా నేర్చుకోవాలంటే లేజినెస్ అనేది వదిలేసి 10 రెట్లు కష్టపడి పాపం చేస్తే తప్ప వచ్చే అవకాశాలు ఉండవని ఉద్దేశం తప్ప. నా ఉద్దేశం ఇక్కడ చదివినోడు బాగుపడ్డానో లేకపోతే అక్కడ చదివినోడు అందరూ సూపర్గా అయిపోతాడనో కాదండి. మేబీ స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ముందే వెళ్ళండి. కింద కాలేజీలు అనేటప్పటికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో గూగుల్ సమ్మర్ క్యాంప్ అని ఒకటి ఉంటుందండి, GOSC అంటారు దాన్ని. గూగుల్లో కండక్ట్ చేస్తారు. 3-4 కలిపి గ్రూప్ కింద చేయాలి వర్క్. నువ్వు ఏదో కాలేజీలో ఉన్నావు, స్కిల్లే అది. 3-4 నీతో నువ్వు గట్టుడివే, ఇంకో 2 లేకపోతే అది గ్రూప్ వర్క్. అది ఇంకో 3 ఇప్పుడు ICPC అని ఉంది, కోడింగ్ కాంపిటీషన్ అంటారు. అసలు చిన్న కాలేజీ ఎవడన్నా కోడింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వడం ఎక్కడన్నా చూసారా? ఇండియాలో ఇప్పుడు దాకా లేదు ICPC. ఎందుకు లేదంటే అది ఒకటే చేసే పని కాదు, అది 3-4 చేయాలి గ్రూప్ వర్క్. అది మళ్ళీ 3-4 పోగు చేసుకోవాడు. IIT బెంగళూరుడో హైదరాబాదోడో లేకపోతే ఇంకొకటి ఎవడో పోగు చేసుకుంటున్నారు, కొంచెం మంచి కాలేజీలో చదువుతున్నారు. ICPC కాంపిటీషన్ ఎవడ పడితే మరి ICPC కాంపిటీషన్లో మరి CBIT ఉండడం, మళ్ళీ లేకపోతే మల్లారెడ్డి కాలేజీ ఉండడం, లేకపోతే ఏమో ఇక్కడ హైదరాబాద్లో టెక్ మహేంద్ర కొట్టమనండి. అక్కడ తెలివిన లేరని నేను అనట్లేదు, అది ఒకటి చేసే పని కాదు అది. అసలు అది ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు అండి వీళ్ళకి, ఎప్పుడు అప్లై చేయాలో కూడా తెలియదు, కాలేజీ వాళ్ళే చెప్పరు దానికి.
అది అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఫస్ట్ చెప్పండి. స్కిల్ కూడా పక్కనట్టండి. అసలు అదే ఏది అప్లై చేయాలో కూడా తెలియదండి, ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు, ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలియదు. దానికి సిమిలర్గా తెలివి ఉన్న నలుగురిని కలిపి గ్రూప్ చేయడం కూడా రాదు అడికి. ఓ, ఇంకేం చేస్తాడు? అందువల్ల ఏంటంటే స్కిల్ అనేది ఇంట్లో కూర్చుంటే వస్తుంది అంటే వస్తుంది, బట్ రేర్ కేసెస్ అంటే ఇవి. చాలా కష్టపడాలి. చాలా అంటే చాలా. మేబీ వాళ్ళని చూసి ఏదో వెనకాల మనం గట్టిగా మాట్లాడేస్తానో లేకపోతే ఇంకోటి చేసేస్తాను అంత కష్టపడితే నీకు ఇక్కడే వచ్చింది కదా ర్యాంకు, అంతే కదా. అందువల్ల ఏంటంటే లేజీనెస్ని తప్పించుకోవడం గురించి, లేకపోతేనేమో ఎక్కడ చదివినా పర్లేదులే, ఏ కాలేజ్ చదివితే ఉంది, స్కిల్లే ఇంపార్టెంట్ కదా, మనం ఇంటర్వ్యూస్లో మేము ఓన్లీ స్కిల్లే చూసి జాబ్లు ఇస్తున్నాం అంటారు. స్కిల్లే చూసేస్తారు, నేను అదే అంటున్నాను. కానీ ఆ స్కిల్ ఎక్కడ ఉన్నవాడికి వస్తుంది, దానికి ప్రూఫ్ ఏంటి? ఏ కాలేజీలో ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమంది జీతాలు వస్తున్నాయి, అది ప్రూఫే కదండి. ఇప్పుడు నిజంగా ఆ స్కిల్ బట్టే జాబ్లు ఇస్తున్నారు, చిన్న కాలేజీలో కూడా జాబ్లు వస్తున్నాయి మీరు అన్నారు అనుకోండి, నేను కాదనట్లే. మరి లెక్కలు బయటికి సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్లో ఎంతమంది బయటకు వచ్చారు, ఎలక్ట్రానిక్స్లో ఎంతమంది వచ్చారు, మెకానికల్ బయటకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది జీతాలు వచ్చినాయి, ఎంతమంది వచ్చారు, పక్కనున్న ఐఐటి హైదరాబాద్లో ఎంతమంది వచ్చారు, IIIT హైదరాబాద్లో ఎంతమంది వచ్చారు, అందరూ స్కిల్తోనే వెళ్ళారు. ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? కాలేజీ బట్టే కదా వస్తా. అది నెంబర్ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటి, ఒక కంపెనీ గూగులోడు ఏ కాలేజీకి వెళ్ళి ఎంతమంది తీసుకున్నాడు, మైక్రోసాఫ్ట్ ఎంతమంది తీసుకున్నాడు, లెక్కలే కదా ఇవన్నీ. ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇందులో హైడ్ చేసేది ఏంటి మనం? పెద్ద ఫార్చ్యూన్ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీ కూడా ఎంతమంది, ఇప్పుడు శాంసంగ్ కూడా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎంతమందిని పట్టుకెళ్ళాడు, తీయండి లెక్కలు తీయండి, తెలుస్తుంది. సార్ నాది ఒక డౌట్. జనరల్గా పేరెంట్స్ ఏమంటారంటే మా వాడు బాగా చదువుతాడు కాబట్టి ఏ కాలేజ్లో అయినా ఒకటే, బాగా చదివేవాడు ఏ కాలేజ్లో అయినా ఎక్కడ చదివించినా ఒకటే అనేసి ఈ మధ్య పేరెంట్స్ చాలామంది అంటుంటారు. అది ఎంతవరకు నిజం సార్? బాగా చదువుతాడని నాలుగేళ్ళు తెలుసు, బాగా చదివితే ర్యాంక్ రావాలి కదా. బాగా చదువుతాడని పేరెంట్ అడగాలనుకుంటే ఎలాగండి? బాగా చదువుతాడని ఎక్కడ ప్రూవ్ చేశాడు? ఎగ్జామ్ కొట్టు మరి, అదే కదా కొట్టు. ఇప్పుడు జేఈ కొడతావా, నీట్ కొడతావా, లేకపోతే ఇంకొకటి క్లాట్ కొడతావా, డిజైన్ కొడతావా, ఎన్ఐడి కొడతావా, లేకపోతే ఆర్కిటెక్చర్ కొడతావా, లేకపోతే యూసీడీ కొడతావా, లేకపోతే సియూటీ ఎగ్జామ్ కొడతావా, ఏదో ఎగ్జామ్ కొట్టు మరి. తెలివైనోడని ఎవడంటున్నాడు అసలు? వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయి మా అబ్బాయిని నేను ప్రేమిస్తున్నానంట మానేస్తే మా అబ్బాయి తెలివైన అంటున్నారేమో. మరి తెలివైన అంటే మరి కొట్టే, మరి ఇంకెందుకు? ఇది తెలుగు ఉన్నా కూడా ఇది రాదండి అంటే అలా కుదురుద్ది? తెలివైనోడే కదా, ఇది ఐక్యూ బేస్డ్ ఎగ్జామ్సే కదండి. అందువల్ల ఏంటంటే 10th క్లాస్లో మార్కులు వస్తేనే 10th క్లాస్ 11th క్లాస్లో మార్కులు వస్తే తెలివైనోడు కాదు కదా. అదేముందని ఎవడు కొడితే కొత్త 4 పేపర్లు బట్టి కొడితే వస్తాయి. రోడ్డు మీద 3 మంది దొరుకుతారు అలాంటి వాళ్ళు, మార్కులు వచ్చిన వాళ్ళు. సో తెలివైనడు అంటాక దానికి ప్రూఫ్ ఏంటి? అదండి, మీరే ఎవరన్నా తెలివైనడు అన్నారండి, మిమ్మల్ని ఎవడన్నా తెలివైనడు అన్నాడు అనుకోండి, ఐక్యూ బాగుంది తెలివైన పిల్ల అన్నారు అనుకోండి, మీ మాటలు బట్టి అనేకూడదు అలా. నేను మీకు కామన్ సెన్స్ లేదా మీరు బాగా మాట్లాడుతుంటే మీ తెలివైన ఎలా అవుతారు? ఎట్లాగా మీరు మీ ఐక్యూని ప్రూవ్ చేయడానికి ఏమైనా ఏం టెస్ట్? అది ఐక్యూ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంటెలిజెన్స్కి ఒక ఇది ఉంటుంది, షార్ప్నెస్ అనేది ఒకటి. ఇవన్నిటికి ఏదో రకంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి కదండి. మీరు బాగా వాదిచ్చారనుకోండి నాతోను ఏదైనా విషయం మీద, మీరు తెలివైన ఎలా అవుతారు? ఇప్పుడు ఇంట్లో పిల్లోడు తల్లిదండ్రులు వాదిస్తున్నాడు ఇది రైట్ అని, సరే తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల వీడు వాదించినంత బాగుందని తెలివిగా ఉందని చెప్పి అనుకుంటున్నాడు. దానికి తెలివైన పేరు పెడతారు అట్లాగా? అంటే గట్టిగా మాట్లాడతాను, ఆర్గ్యుమెంట్ చేస్తాను, నేను చెప్పింది కరెక్ట్ అని అంటేనో, లేకపోతే నాకేదో 10th క్లాస్లో మార్కులు వస్తేనో తెలివి కాదు కదా. తెలివిని డిఫైన్ చేయ ఫస్ట్. తెలివైన ఉన్న ప్రతి పేరెంట్కి ఒకటే చెప్తున్నాను, తెలివిని డిఫైన్ చేయండి ఫస్ట్. అసలు సో డెఫినేషన్ ప్రకారం వీడు తెలివైనడని చెప్పండి. అదన్నీ ఏంటంటే ప్రేమ కప్పేసి అలా చెప్తున్నట్టు మాటలు తప్ప, తెలివైనడు ప్రూవ్ చేసే అంతే, వేరేదేముంటుందండి. ఇంకా నేను తెలివైనడు కాబట్టి తెలివైనడిని చదివితే నాకు మార్కులు వస్తాయి, చదివితే ర్యాంక్ వస్తుందంటే నేను ఎవరు చదవద్దన్నాడు? రియల్గా చెప్పాలంటే అలా చెప్పిన పేరెంట్స్కి ప్రేమ లేదనే చెప్పాలి వాళ్ళ పిల్లల మీద. ప్రేమ ఏముండదండి, చుట్టుపక్కల దగ్గర గొప్పల గురించి చెప్పుకుంటారు వాళ్ళు. తెలివైనడు ఎవడో నోరు మూసుకుని ఎగ్జామ్ రాసి రిజల్ట్ నాయిస్ చేస్తుంది, ఎఫర్ట్స్ నాయిస్ చేయవు. మిగతా బ్యాచ్ అంతా ఎఫర్ట్స్ నాయిస్ చేసే బ్యాచ్. మా అబ్బాయి ఢిల్లీలో కోచింగ్ సివిల్ సర్వీస్ తీసుకుంటున్నాడు, ఇక్కడ ఆర్టీసీ గ్రాడ్స్లో ఉన్నాడు, లేకపోతే 7వ తరగతి నుంచి IIT చదువుతున్నాడు. ఇవన్నీ జనాలు చెప్పుకుంటారు. ఇవన్నీ అనవసరంగా ప్రజలు తప్ప ఏముండదండి. నోరు మూసుకుని కూర్చొని చదివి ర్యాంక్ వచ్చిందని చెప్పుకో, అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది అందరికీ. ఎందుకు తెలియదండి? రిజల్ట్ బాంబులో పేలుతుంది. రిజల్ట్ ఎప్పుడు నాయిస్ చేస్తుంది, మీరు చేయకల్లా, అదే చేస్తుంది. ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదండి. ఎఫర్ట్స్ ఎప్పుడు నాయిస్ చేసినా కూడా ఇబ్బంది. సో అందు గురించే బిజినెస్ చేసేవాడు కూడా, డబ్బులు సంపాదించినడు ఎవడు మాట్లాడండి, నిండు కొండలాగా భలే ఉంటారు వాళ్ళు. అత్తమాను డబ్బులు ఉన్నాయి నేను గొప్ప నేను డబ్బులు సంపాదించిన చెప్పి అప్పులు ఉన్నవాడు మాట్లాడతాడు అలాగా. అడిగి భయం వేసి డబ్బులు ఉన్నాడు మాట్లాడు, కామ్గా ఉంటాడు. కొంచెం కాదు చూసుకోండి, ఎప్పుడన్నా డబ్బుల గురించి నేను సంపాదించండి ఇచ్చేస్తాను ఎవడన్నా మీతో మాట్లాడంటే అడిగి అప్పులు ఉన్నట్టు లెక్క.
సో జనరల్గా ఇక్కడ స్కిల్లే మ్యాటర్ అంటే కాలేజ్ బ్రాండ్ అని, బట్ ఆ స్కిల్ అనేది కొంచెం బ్రాండెడ్ కాలేజీలో చదివితే వస్తుందన్నదే మీ పాజిబిలిటీ ఎక్కువ ఉంది అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను తప్ప చిన్న కాలేజీలో కూడా స్కిల్ నేర్చుకోవచ్చు, మేబీ 10 times 5 times కష్టపడాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. అది మీ ఇష్టం అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత మంచిగా మా వ్యూవర్స్కి చెప్పారు. స్టూడెంట్స్కి స్కిల్ ఎంత ఇంపార్టెంట్ అండ్ బ్రాండెడ్ కాలేజ్ అంటే ఏంటి అన్న కరెక్ట్ మీనింగ్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.